ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. మబ్బుని మెరుపుని కలిపిన వానల్లే పెదవికి నవ్వుకి పరిచయం నీ వల్లే. చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం మనసుకో జ్ఞాపకం దొరికితే ఆనందం. వినవినందిని ఆనందిని నువ్వే అరవిందమైననే చేరినావే నా వందనం. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. నీకంటూ భాష ఒకటుంది అవునా, పలికించగలవు గరాళ్ళనైనా. కాసిన్ని మాటలే కొన్ని పలకరింపులే కొత్త గొంతే వచ్చినంటూ పులకరించే హృదయమే. ఎవరివే నువ్వని వివరమే అడిగాను, బదులుగా నాకునే దొరికితే చేయను. నన్నిలా తాకిన కెరటమే దంటూ కడలినే అడుగుతూ ఒడ్డునై వేచాను. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. వినవినందిని ఆనందిని నువ్వే అరవిందమైననే చేరినావే నా వందనం నీకే. వినవినందిని ఆనందిని నువ్వే అనంతమైననే తాకినావే నా వందనం నీకే. ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పలైన తెలిపేనా, ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైన చూపేనా. నీలో స్వరాలకే నేనే సంగీతమై నువ్వే
వదిలేసిన పాటై సాగనా నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కుల తీర్చెనుగా రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పలైన తెలిపేనా నిన్నెవరో పిలిచి రమ్మని అన్నట్టు ఏ వైపుకో నువ్వు వెళ్ళినా నాకెవ్వరో చెప్పినట్టు నీ పనులే చేస్తున్నా ఒట్టు నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కుల తీర్చెనుగా రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పలైన తెలిపేనా ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైన చూపేనా నీలో స్వరాలకే నేనే సంగీతమై నువ్వే వదిలేసిన పాటై సాగనా నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కుల తీర్చెనుగా రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కుల తీర్చెనుగా రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? నేను నీకెలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక? చెప్పు. రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగాని చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈడ నేను ఒక్కడనే సంక నాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచ
ముంచక తేల్చక ఆటలేందే ఇక కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే మంత్రాలేవో వేసి హ్యాకే చేసావే డెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే నీ బొంగులో మాటలిని పాడిపోయానే రంగుల కొంగు తాకి పాడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక బేబీ అంటూ పిలిచి బతుకుతో ఘాటు చేసావే చార్లింగ్ ఘాటుకోకి గుండెల్లో పోరింగు దింపేసినావే పతంగుల పైకి లేపి మధ్యలో మాజా కోసేసినావే పల్లిక బకరాన్ని చేసి పోసమ్మ గుడి కాడ ఇడిసేసినావే రింగుల జుట్టు చూసి పాడిపోయానే నీ బొంగులో మాటలిని పాడిపోయానే రంగుల కొంగు తాకి